తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కుల గణనకు శ్రీకారం చుట్టారు. వచ్చేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కుల గణనకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించడం, అదేవిధంగా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా గణన జరిగేటువంటి విధంగా చర్యలు చేపడతామని చెప్పి స్పష్టం చేశారు. అంటే భారతదేశం మనం చూసినట్లయితే కులాలతో నిర్మించబడ్డటువంటి దేశం భారతదేశం. కులము వృత్తి మీద ఆధారపడి కుల నిర్మాణం ఉంటుంది. ఆ కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలి ఉంటుంది. అదేవిధంగా సామాజిక కోణాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా దాదాపు 3000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీనిపైన సమగ్రంగా కులగణన ఇప్పటివరకు జరగలేదు. అంటే భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ కుల జీవన విధానం ఉంది, కానీ ఆ కులాలకు సంబంధించినటువంటి సర్వేలు జరగలేదు. ఏ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి కులాలను రిజర్వేషన్ల వారీగా విభజించి, అంటే ప్రధానంగా ఓసీలుగా, బీసీలుగా, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలుగా విభజించి ఆ కోణంలో, అంటే ఆ కోణంలోనే ఆ కులాలు ఏ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో వస్తాయి అనేది చూశారు. అంటే ఎస్సీలు అవుతారా, బీసీలు అవుతారా, ఎస్టీలు అవుతారా, ఓసీలు అవుతారా, మైనార్టీలు అవుతారా అని. ఇట్లా మొత్తం ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కుల గణన చేయడానికి సిద్ధపడింది. దీనికి ప్రధాన కారణము ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కుల గణన చేపడతామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం, హామీని అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనకు సిద్ధపడ్డదనే తెలుస్తుంది. 1931 సంవత్సరంలో నిజాము నవాబు కాలంలో కుల గణన జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు గుల్బర్గా, నాందేడ్ ఇలాంటి ప్రాంతాలతో విస్తరించినటువంటి నిజాము స్టేట్లో ఈ కుల గణన 1931లో జరిగింది. ఆ తర్వాత నిజాము గవర్నమెంట్ భారతదేశంలో విలీనం కావడం, స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటి వరకు కుల గణన అనేది జరగలేదు. బీహార్ రాష్ట్రం కులగణన చేపట్టింది. ఆ చేపట్టిన దానిపైన అక్కడి ప్రభుత్వం పైన అక్కడ కొంతమంది సుప్రీంకోర్టులో దావా వేశారు. ఈ కులగణన అనేది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అంశాలను తీసుకొనే కులగణన జరిగిందనేటువంటి విషయం పైన సుప్రీంకోర్టులో కేసు వేశారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కూడా ఆ దిశలోనే అడుగులు వేస్తుంది. ఇంతకంటే ముందు, అంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిగా చేసింది ఏంటంటే, అసలు తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు అనేటువంటి దానిపైన సమగ్ర సర్వే చేశారు. మనకి ఇక్కడ ఏ కులాలు, ఏ కేటగిరీలు ఉన్నాయని మనకు స్పష్టంగా ఉంది. కానీ కొన్ని ఉపకులాలు ఇంకా వాటికి సంబంధించినటువంటి అంశాలలో ఇంకా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. అదేవిధంగా న్యాయపరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక కులాన్ని ఇంకొక జాబితాలో మార్చవాలనేటువంటి డిమాండ్ కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక అప్పటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే జూన్ 2, 2014 ఒకే రోజు చేసినటువంటి సర్వేలో మొత్తంగా మనకు జనాభాతో పాటు ఏదైతే ఈ కేటగిరీస్ ఉన్నాయో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మాత్రం అందించగలిగారు. జనాభా లెక్కలు కూడా 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,53,978 మంది జనాభా ఉంది. అయితే 2014లో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వచ్చినటువంటి జనాభా
63,03,12 మంది. ఇందులో మనకు మొత్తము కుటుంబాలను కనుక చూసినట్లయితే 1,01,00,000 కుటుంబాలు సమగ్ర సర్వేలో పాల్గొన్నాయి. పూర్తి సమాచారం ఇచ్చినటువంటి కుటుంబాలు 91,38,000 ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో కులగణన జరగలేదని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ కులగణన కాకుండా కేటగిరీల వైజ్గా మనకు చూసినట్లయితే ఓసీలు మొత్తము 78,12,859 మంది, అంటే 21% మొత్తం జనాభాలో 21.82% ఓసీలు ఉన్నారు. అదర్ క్యాస్ట్ అంటే మనకు ప్రధానంగా అదర్ క్యాస్ట్ అని తీసుకుంటే బ్రాహ్మణులు, రెడ్డి, వెలమ, వైశ్య, అదేవిధంగా ఇక్కడ ఇవి ప్రధాన కులాలైతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి కమ్మ, అట్లాగే మార్వాడి, ఇతర కులాలు ఇవన్నీ కూడా మనకు ఈ సర్వేలో మనకు కనిపిస్తాయి. బీసీలను కనుక చూసినట్లయితే 1,85,61,856 మంది, జనాభా ప్రకారం 51.50%. ఇది బీసీలకు సంబంధించింది. అయితే ఎస్సీలు 63,60,158 మంది, జనాభా లెక్కల ప్రకారం 17.50% ఉన్నారు. ఎస్టీలు 36,02,288 మంది ఉన్నారు, 9.91% ఉన్నారు. మైనార్టీలు 5,52,53,710 ఉన్నారు, 52,53,710 మంది ఉన్నారు. అందులో 14.46%. అంటే ఇది మనకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వచ్చినటువంటి అంచనా. ఇక్కడ బీసీలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 138 కులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 124 కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలు 59 కులాలు ఉన్నాయి, ఎస్టీలు 32 కులాలు ఉన్నాయి. అంటే కుల గణన స్పష్టంగా జరగాలి అని అంటే బీసీలు మొత్తం 124 కులాలు, ఎస్సీలు 59 కులాలు, ఎస్టీలు 32 కులాలు, అదేవిధంగా ఓసీలు మనం అనుకున్నటువంటి బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, వెలమ, అదేవిధంగా చౌదరీస్, కమ్మ, అట్లాగే మార్వాడీస్, ఇంకా చాలామంది అంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఓసీ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 2011 జరిగినటువంటి జనాభా లెక్కలు 2021లో జరగాల్సి ఉండే, కోవిడ్ కారణంగా అది నిలిపివేయడం జరిగింది. అంటే ఇంకా జనాభా లెక్కలు కూడా జరగలేదు. జనాభా లెక్కలు కనుక జరిగినట్లయితే మనకు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఈ కుల గణన కనుక జరిగినట్లయితే కులాల వారీగా కూడా ఎంత జనాభా ఉంది. మనకు బీసీ కులాలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలు, అంటే ఎస్టీలలో కూడా సంచార జీవులు, ప్రధానంగా సంచార జీవులు, అర్ధ సంచార జీవులు, అలాగే ఆదివాసీలు, లంబాడీస్ అంటే ఇతర కోయ, గోండు జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం షెడ్యూల్ తెగలుగా చూస్తాం కదా. ఆ షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి కులాలు ప్రధానంగా 16 తెగలు ఉంటాయంటారంటే మనకు ఏదైతే ఇంటీరియర్ ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో, ఏజెన్సీ ప్రాంతాలు కనుక చూసినట్లయితే మనకు ఆదిలాబాదు అంటే పూర్వపు జిల్లాలో చూసినట్టు ఆదిలాబాదు, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి ములుగు, భూపాలపల్లి, మహిబాద్, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం, ఇట్లా మనం ఆదివాసీలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలను మనం చూస్తున్నాం. ఇక్కడ అంటే ఆదివాసులలో కనుక కూడా కులగణన జరిగితే వాళ్ళల్లో కూడా అనేక తెగలు ఉన్నాయి. ఆ తెగల ప్రకారం కూడా వారికి కూడా ఆ కులాలకు సంబంధించినటువంటి వాటి యొక్క జాబితాను కనుక తీసుకున్నట్లయితే ఆదివాసీలు కూడా ఎన్ని కులాలని, ఎన్ని కులాల్లో జీవిస్తున్నారు, అంటే ఎన్ని తెగలలో జీవిస్తున్నారు అనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు. ఇంకా ఈ ఉపకులాలు, ఆశ్రిత కులాలు
అంటే ఒక కులం మీద ఆధారపడి జీవించేటువంటి కులాలు కూడా ఉన్నాయి. అలాంటి కులాల లెక్కలు కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి వల్ల ప్రయోజనం ఏంటి అంటే కుల గణన వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఎక్కడైతే వృత్తుల మీద ఆధారపడి జీవించినటువంటి కులాలు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి శక్తి ఎంత ఉంది అనేది ఒక అంచనా వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు బీసీలలో చూసినట్లయితే బీసీలలో మనకు ప్రధానంగా కొన్ని కులాలు జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే కొన్ని కులాలు మనకు ఎకనామికల్లీ అండ్ పాపులేషన్ పరంగా చూసినట్లయితే సామాజికంగా కూడా కొంత చైతన్యవంతమైనటువంటి కులాలు చూసినట్లయితే మనకు ఏదైతే మున్నూరు కాపు, అదేవిధంగా ముదిరాజు, యాదవ, గౌడ, పద్మశాలి ఇలాంటి కులాలు బీసీ కులాలలో ఇలాంటి కులాలు పాపులేషన్ పరంగా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే చాకలి, మంగలి ఇట్లాంటి కులాలన్నీ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లలో ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి. అంటే తక్కువ జనాభా కలిగి ఉండడం, తర్వాత ఇంకా వెనుకబడినటువంటి కులాలుగా పరిగణించబడేటువంటి కులాలని ఇట్లా ఈ కులాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం కనుక వచ్చినట్లయితే ఆ కులాలు ఏ వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి, ఆ వృత్తిలో పరిస్థితి ఎలాగుంది, వాళ్ళ జీవన విధానం ఎలాగుంది. మనం ఇంతకుముందే అనుకున్నాం ఏంటంటే కులము అనేది ఒక ప్రత్యేక జీవన శైలి ఉంది, ఒక సామాజిక కోణం ఉంది దానికి. అది ఇప్పటివరకు అధ్యయనం చేయడంలో కూడా ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. అంటే ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులు వేరువేరుగా ఉన్నాయి. ఒక కులానికి మధ్యలో ఆచార వ్యవహారాలు కూడా వ్యత్యాసంగా ఉన్నాయి. ఇదంతా కూడా భారతదేశంలో అంటే మనం అనుకుంటున్నటువంటి 3,000 కులాలు, 23,000 ఉప కులాలకు సంబంధించినటువంటి జీవన శైలి అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయినా ఇక్కడ ఉన్నటువంటి మతాలు హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఏవైతే ఇన్ని మతాలలో మనకు మళ్ళీ కనపడేది హిందూ మతంలోనే ఈ కుల విభజన కనిపిస్తుంది. హిందూ మతంలోనే ఈ కులం యొక్క ప్రస్తావన ఉంటుంది. అంటే ముస్లింలలో కూడా భిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి, బట్ వాళ్ళు మొత్తానికి ముస్లింలుగా చెప్పుకుంటారు. క్రిస్టియన్స్లలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్తో పాటు క్రిస్టియన్స్లలో కూడా ఒక క్రిస్టియన్గానే మనం చూడబడుతుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఓసీ, బీసీలో ABCDE వర్గీకరణ జరిగింది. బీసీ గ్రూప్లో ఆ ABCD వర్గీకరణలో ఈ అనేది ఈ వరకు అంటే సి అనేది రిలీజియన్ మత మార్పిడికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మిగతా అన్ని కూడా ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించినటువంటి వృత్తులను బట్టి ఆ యొక్క రిజర్వేషన్లో వాటిని నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ జరగాలనేది డిమాండ్ కూడా జరుగుతుంది. ఎస్టీలో కూడా మనం చెప్పుకుంటున్నాం తెగలు, ఆదివాసులు, అదేవిధంగా కొన్ని కులాలు అంటే అటవీలో జీవించేటువంటి ఆదివాసులు కాకుండా మైదాన ప్రాంతాల్లో జీవించేటువంటి కులాలు కొన్ని ఎస్టీ జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా ఆదివాసులకు సంబంధించినటువంటి లెక్కను ఇంకా వాటికి సంబంధించినటువంటి జాతుల్ని వాటికి సంబంధించినటువంటి తెగల్ని లెక్కించవలసినటువంటి అవసరం ఉంది. ఇదంతా జరిగితే ఎంతో కొంత మేరకు ఈ కులగణన సామాజిక కోణంలో కావచ్చు, రాజకీయ కోణంలో కావచ్చు ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కొందరైతే దాని ప్రకారము రిజర్వేషన్లలో మార్పు జరుగుతుందా, లేకపోతే రాజకీయ నాయకులు మళ్ళీ అంటే పోటీ చేసేటువంటి వారికి సంబంధించినటువంటి విషయంలో కులాల ఆధారితంగా సీట్లను కేటాయిస్తారు. అంటే వార్డు మెంబర్ నుండి ఎంపీ సీటు వరకు, ఎమ్మెల్యే ఎంపీ సీట్ల వరకు ఆ ప్రాంతాలలో కులాల ఆధారితంగా కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఏదైతే రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు అవకాశం కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం
కులగణన అనే దానిపైన తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇది న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఒక స్పష్టంగా ఈ గణన జరగాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.